ఆ టైంలో ఇక మా డాడీ ఇంక ఈ బాధ తట్టుకోలేక నా దగ్గరికి వచ్చి నా 2 కాళ్ళు పట్టుకొని మోకరించి నా 2 కాళ్ళు పట్టుకొని మా నాన్నగారు పైకి చూసి, అరే చచ్చిపోరా, 2 రోజులు 3 రోజులు ఏడుస్తావురా, ఎందుకురా రోజు మమ్మల్ని ఏడిపించి చంపుకు తింటున్నావు, దయచేసి చచ్చిపోమని మా డాడీ నా కాళ్ళు పట్టుకొని అడిగితే ఆ మూమెంట్ లో నాకు చచ్చిపోవడం కూడా చాలా ఈజీ అనిపించింది. మా డాడీ కోసం నేను ఏమి చేయలేకపోతున్నాను, చేయటానికి కూడా దేవుడు నాకు ఏం గిఫ్ట్స్ అండ్ టాలెంట్స్ ఏమి ఇవ్వలేదు, ఎందుకు బతికి వేస్ట్ చచ్చిపోదామని హైదరాబాద్ లో ఒక మాదాపూర్ దగ్గర ఆదిత్య గెస్ట్ హౌస్ లో అన్ని చెప్తున్నాను నేను, ఎందుకంటే దిస్ ఇస్ అ ట్రూ స్టోరీ. పాయిజన్ తీసుకొని ఇంకా తాగి చనిపోదామని చెప్పి రోజు డిసైడ్ చేసుకున్నా. మనకేమో ధైర్యం సరిపోట్లా, చనిపోవాలని పాయిజన్ తీసుకొని చనిపోదామని. నోకియా 1100 ఫోన్ ఉండేది అప్పుడు నా దగ్గర, అది కూడా విత్ రబ్బర్ బ్యాండ్. ఇక ఫోన్ చేస్తే ఈజీగా నేను మారిపోతానేమో, ఈ రోజు ఎట్టిపోతే మా డాడీ కోసం చచ్చిపోవాలి, ఎవరు ఫోన్ చేసినా నేను కూల్ అవ్వకూడదు, కరిగిపోకూడదు, చచ్చిపోవాలని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఇంకా నేను పాయిజన్ తాగుతున్నప్పుడు నా ఫోన్ రింగ్ అయింది. సరే ఆల్రెడీ దానికి ఒక పేరు ఉంది కదా డబ్బా ఫోన్ అని, మళ్ళీ అదే ఆన్ అయ్యి ఉంటుందిలే అనుకొని మళ్ళీ కట్ చేసి మళ్ళీ స్విచ్ ఆఫ్ చేశాను. మళ్ళీ రింగ్ అయింది, మళ్ళీ కట్ చేసి మళ్ళీ స్విచ్ ఆఫ్ చేస్తే మళ్ళీ రింగ్ అయింది. స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ రింగ్ అయింది. ఫోన్ ఎత్తిన వెంటనే పాస్టర్ గారు చాలా కంగారు హలో హలో డేవిడ్ అని నెంబర్ చూపించాడు. పలానా వ్యక్తి పలానా చోట సూసైడ్ చేసుకుని చనిపోతున్నాడు, ఆయన నాకు కావాలి, నువ్వు ఆయన ఫోన్ చేసి మాట్లాడమని చెప్పాడు. దేవుడికి నువ్వు కావాలి, దేవుడికి నీ లైఫ్ కావాలి, నువ్వు దయచేసి సూసైడ్ చేసుకోవద్దని అడిగాడు.